ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు పలు నిర్మాణాలు జోరందుకున్నాయి. పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న కూటమి నాయకులతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించిందనే చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు ఎక్కడికక్కడ సీసీ రోడ్లను కూడా నిర్మించడం జరుగుతుంది. ఈరోజు రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారి నియోజకవర్గంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంపత్ నగర్ గ్రామంలో ఈరోజు 5 రోడ్లు సుమారు ఇంచుమించు ఒక 15 లక్షల రూపాయల గ్రాంట్ తోటి సీసీ రోడ్లు అయితే నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ముఖ్యంగా రోడ్లను అయితే ఎక్కడికక్కడ మరమ్మతులు చేయడం కానీ సీసీ రోడ్లు నిర్మించడం, దాన్ని ఇంకా ఏమేమి పనులు చేయబోతున్నారు? అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా బలరామకృష్ణ గారి దృష్టిలోకి తీసుకెళ్ళామండి. గత ప్రభుత్వంలో చేయని అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మనకి చేస్తున్నారండి. ప్రస్తుతానికి ఒక 15 లక్షల గ్రాంట్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటుగా ఒక 12 రోడ్లు అయితే మాకు ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉన్నాయండి. 5 రోడ్లకి మేము ప్లాన్ చేసుకున్నాం. కనవాది ఫ్యూచర్లో ఎదరికి వెళ్ళే పరిస్థితి ఉందండి. అలాగే ప్రతి మా ఊరికి గోకులం షెడ్లు కూడా ఒక 3 మన బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలోనే వచ్చినాయండి. నెక్స్ట్ మాకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం అస్తవ్యవస్థగా ఉంది. అది కూడా వేసే పనిలో కూడా ఉన్నామండి. దానికి కూడా శ్రీకారం చుడతామండి. మీరు చెప్పండి, ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పటికే అంటే గతంలో ఎక్కడికక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు. మీరు రాగానే ఫస్ట్ రోడ్లపైనే దృష్టి సారించారు. అంటే రోడ్లు అభివృద్ధి చెందితే ప్రజలు అభివృద్ధి చెందుతారు అనే నిదానంతో పాటు మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు రూపొందించబోతున్నారు? ఎలక్షన్కి ముందర మన బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ అయితే ముందు హామీలు ఇచ్చి ప్రజలకి మా సంపత్నగర్ గ్రామ ప్రజలకి వేయాలని చెప్పేసి హామీలు ఇచ్చారో అయ్యే రోడ్లు ఇప్పుడు పని ప్రారంభించడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్లు 15 లక్షల రూపాయల శాంక్షన్ వచ్చింది. గోకులం షెడ్లకు సంబంధించి 3 షెడ్లు కూడా మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. మన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు విమర్శించడం, ఎదరో వ్యక్తిని తక్కువ చేయడం ఇలాంటివి కాకుండా అభివృద్ధి పదంలో ఎక్కువగా నడపాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలే నాకు దైవం దేవుళ్ళు అన్నట్టుగా ముందుకు పోతూ సక్రమంగా పనులు జరిపిస్తున్నాడు. 10 కోట్లు తినేశారు, 20 కోట్లు తినేశారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రలోభాలు పేలడం జరుగుతుంది. అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ పనులు ఏమి చేసి చూపించకుండా వాళ్ళ ఉక్రోషం, ఆవేశం అవన్నీ చూపించి తప్పుడు మాటలు అనడం తప్ప ఇందులో ఏది కూడా నిరూపించలేని వ్యవస్థ అయితే కనిపిస్తుంది. అభివృద్ధి ప్రదంలోనే ఎక్కువగా ప్రజల్లోనే ఉండటం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు సంపత్నగర్ గ్రామంలో కూడా ఏదైనా మాకు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎవరికైనా సరే ఆయన డైరెక్ట్ లోపలికి ఆఫీస్లో రమ్మని చెప్పేసి అడగడం జరుగుతుంది. బాగా చేస్తున్నారండి. అభివృద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చేసి చూపిస్తామంటూ కూడా ఇప్పటికే సంపత్నగర్ గ్రామంతో పాటు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, గోకులాలు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పటికే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజమండ్రి.